వాలంటీర్ల వ్యవస్థే మమ్మల్ని దెబ్బతీసింది, మాకు ప్రజలకి దూరం పెంచింది, కార్యకర్తకి ప్రజలకి దూరం పెంచింది. ఆ వ్యవస్థ వల్ల మా ఇద్దరికి మధ్య దూరం పెరిగింది. వాలంటీర్లను నమ్ముకుని మేము ప్రజలకి న్యాయం చేయలేకపోయాం. ఇది కర్నూలు మంత్రాలయానికి చెందినటువంటి బాలనాగిరెడ్డి స్టేట్మెంట్. వైఎస్ జగన్కి పార్టీ జిల్లా అధ్యక్షులు చెప్పాలని కరెక్టే, కానీ వాళ్ళ ప్రజలు అదే గుర్తుకు తెచ్చుకుంటున్నారే. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి చేస్తుంటే పని సంతోషిస్తున్నారు ప్రజలు. ఇంటింటికి సర్టిఫికెట్లు ఇవన్నీ కార్యకర్తలు ఇస్తున్నారా? పోనీ ఇప్పుడు ఇవాళ వాలంటీర్ లేని లోటు ప్రజలకు తెలిసింది. నిజం, కార్యకర్తకి వెళ్ళలేదంటే అది మీ చేతకంత, మీ అసమర్థత. ఎందుకని? మాకేం సంబంధం లేదన్నట్టు ప్రవర్తించారు. అన్ని సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇచ్చి ఇంటింటికి పరిపాలన తీసుకెళ్తే అది మాదే అని చెప్పుకోవడం చేతకాని నాయకత్వాలు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అహంకారాలకు పోయారు. ఎమ్మెల్యేల దౌర్జన్యం, ఎమ్మెల్యేల దౌర్భాగ్యమే జగన్ని వెంటాడి వాస్తవంగా చెప్పాలంటే. లేకపోతే భారతదేశ చరిత్రలో ఎవడన్నా ఇంట్లోకి తీసుకొచ్చి అడగగానే ఫోన్ చేయగానే వచ్చి సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా? ఇంటి దగ్గరికే తీసుకొచ్చి మందులు ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా? ఇంటి దగ్గర ఉన్నటువంటి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించినోడు ఎవడన్నా ఉన్నాడా? ఇప్పుడు జరుగుతుందే, తెలుగుదేశం చేస్తుందే, జనసేన చేస్తుందే, భారతీయ జనతా పార్టీ చేస్తుందా? ఎవడు చేయట్లేదే. అది చేసినందుకే కదా జగన్ మెచ్చుకుంది. రైట్, రాజకీయంగా అయితే అది నష్టమైంది. కార్యకర్త నన్ను గుర్తించట్లేదు ప్రజలని వదిలేశాడు. కరెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏంటి? కార్యకర్త కూడా జనం దగ్గరికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేయాలి తప్పించి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే బాగుంది అంటే ఇవాళ బాగుందా? సంతోషపడుతున్నారా జనం? ఆనందపడుతున్నారా? ఇదివరకటికి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి లంచాలు తీసుకుంటుంటే ఈ ప్రభుత్వాన్ని ఏమైనా సమర్థిస్తున్నారా? ప్రతి పనికి లంచం, వాలంటీర్ లంచం తీసుకోకుండా పనిచేశాడే. వాలంటీర్ వ్యవస్థ వలన గ్యాప్ పెరిగిందని చెప్పడంలో తప్పు లేదు, కానీ దాని వలన అన్యాయం జరిగింది, న్యాయం చేయలేకపోయామంటే సిగ్గుచేటు. దానివల్లనే న్యాయం జరిగింది చెప్పుకోవడం చేతకాని దరిద్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడి అంత చేసి, అరే ఊరూరా ఒక గ్రామ సచివాలయం కట్టి, ఊరూరా రైతు భరోసా కేంద్రం కట్టి, ఊరూరా మెడికల్ హాస్పిటల్ కట్టి, పబ్లిక్ దగ్గరకు వచ్చి టెస్టులు చేసి 2 సంవత్సరాల కరోనా కాలంలో కడుపు నిండా తిండి పెట్టి సంక్షేమ పథకాలు నిరంతరం ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందజేస్తే అది చెప్పుకోవడానికి చేతకాక దానికి వాలంటీర్ మీదకో లేకపోతే ఇంకొకళ్ళ మీదకో పోవడం అనేటటువంటిది అంటే ఇంకా దారికి రాలేదు. నాయకులలో బుద్ధి బుర్ర పెరగట్లేదు. ఇవాళ రోజున పోని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఏదైతే సచివాలయ ఉద్యోగులు బయట రోడ్డు మీద నుంచోబెట్టిస్తున్నటువంటి డబ్బులతో సంతోషపడిపోతున్నారు జనం. రైతు భరోసా కేంద్రాలలో విత్తనాలను ఎరువులు ఇవ్వకపోతే రోడ్డు మీద పెట్టుకుని క్యూ లైన్లో నుంచుంటే సంతోషపడుతున్నారా జనం? అదే కోరుకుంటున్నటువంటిది. అలాగే సర్టిఫికెట్లన్నీ ఆగిపోతే, వాలంటీర్లు ఇచ్చే పనంతా ఆగిపోతే వాటి కోసం జనం మున్సిపల్ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, ఈ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉండి లంచాలు ఇచ్చి పనులు చేయించుకుని, లేదంటే తెలుగుదేశం నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రికమెండేషన్ చేయించుకుని చేస్తుంటే సంతోషం. అది ప్రజలకి ఓవరాల్ వ్యవస్థని సరిగ్గా అర్థం చేసుకోవడం చేత కాదు. లేదు అంటే కనుక మరొకసారి పార్టీని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది ఇప్పుడు తెలుగుదేశంలో ఎలా ఆలోచించాలి, ఏం చేయాలో 24 గంటల వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. వీళ్ళకి ఆ కౌన్సిలింగ్ ఉండదు. డైరెక్ట్గా ఎవరు స్వేచ్ఛ వాళ్ళది. అదే ప్రమాదం.